హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ స్టార్ట్ చేయడానికి చాలామంది ఫ్రెషర్స్ కానివ్వచ్చు, స్టూడెంట్స్ కానివ్వచ్చు, సో ఎవరైనా ఏఐ స్టార్ట్ చేయడానికి లేట్ అయింది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఏఐ అనేది మనకి చాలా ట్రెండ్ అయిపోయింది, కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి. ఏఐ మీద కానివ్వచ్చు, జనరేటివ్ ఏఐ, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, వాటి మీద మనకు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంతా వచ్చేసాయి. సో లేట్ అయిందేమో నేర్చుకోవడానికి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో దాని గురించి ఒక హానెస్ట్ ఆన్సర్ అని చెప్పేసి సో మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, మెనీ స్టూడెంట్స్ ఫీల్ దే ఆర్ ఆల్రెడీ లేట్. ఏఐ సీమ్స్ అడ్వాన్స్డ్ అండ్ కాంపిటేటివ్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, సో వాళ్ళు ఈ ఏవైతే ట్రెండ్స్ చూస్తూ ఉంటారో ఏఐ మీద కానివ్వచ్చు, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కానివ్వచ్చు, సో అవంతా చూసి ఏమవుతుందంటే వాళ్ళు ఏఐ నేర్చుకోవడం లేట్ అవుతుందేమో, టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ఏఐ అడ్వాన్స్మెంట్స్ కానివ్వచ్చు, ఆ కాంపిటీషన్ చూసి సో అలా అనిపిస్తుంది అనమాట. ఆ స్టూడెంట్స్ అలా ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ నేర్చుకోవడానికి చాలా టైం వేస్ట్ అయిందేమో, చాలా లేట్ అయిందేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా షోస్ పీపుల్ ఆల్రెడీ అహెడ్. సో సోషల్ మీడియాలో కూడా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అనమాట. సో సోషల్ మీడియా పోస్ట్ కానివ్వచ్చు, సో ఆ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ ఏఐ అడ్వాన్స్మెంట్స్, కాంపిటీషన్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అనమాట. సో లెట్స్ ఫైండ్ ద హానెస్ట్ ఆన్సర్. సో వై పీపుల్ ఫీల్ లేట్? సో ఎందుకు అలా ఫీల్ అవుతారు అంటే, సో ఏఐ ఈజ్ ట్రెండింగ్ ఎనీవేర్, అదర్స్ సీ మోర్ ఎక్స్పీరియన్స్. సో ఏఐ అనేది ప్రజెంట్ మనకి చాలా ట్రెండింగ్ టెక్నాలజీ. మనకి డైలీ లైఫ్లో కానివచ్చు, చాలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో డైలీ లైఫ్లో మ్యాథ్స్ చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అండ్ అదర్ సీమ్స్ మోర్ ఎక్స్పీరియన్స్. సో అదర్స్ని చూసి ఏమవుతారంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్గా ఏఐ అడ్వాన్స్మెంట్స్ని యూస్ చేస్తూ వాటిని అప్లై చేస్తూ ఉంటే, సో వాళ్ళని చూసినప్పుడు ఏమవుతాయంటే కొంచెం ఇన్సెక్యూరిటీ కానీ, వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ, సో దానివల్ల ఏమవుతాయంటే మనం నేర్చుకోవడానికి చాలా లేట్ అయిందో అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో మనం ఏఐ లెర్నింగ్ కానివచ్చు అంతా కూడా మిస్ అవుతున్నట్టుగా, లేట్ అయినట్టుగా ఒక ఫీల్ అనేది వస్తుంది అనమాట. సో కంపేరింగ్ విత్ ఎక్స్పర్ట్స్ క్రియేట్ సెల్ఫ్ డౌట్. సో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏఐని యూస్ చేయడం కానీ, ఏఐ నేర్చుకోవడం కానీ, సో వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల చాలామంది ఏమవుతారంటే లేట్ అయిందేమో ఏఐ నేర్చుకోవడానికి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో బట్ ద ట్రూత్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు స్టార్ట్. సో మనకి మొత్తం ఏఐ అనేది ఫుల్ అడ్వాన్స్డ్ అయిపోయి అంతా ఇంకా లేదు. సో డైలీ అడ్వాన్స్ అవుతూనే ఉంటారు అనమాట. డే టు డే అది కొత్త కొత్త ఏఐ టూల్స్ అనేవి వస్తున్నాయి. సో డే టు డే అడ్వాన్స్ అవుతూనే ఉంది. సో ఇప్పటికీ చాలా లేట్ అనేది కాలేదన్నమాట. సో ఏఐ స్టిల్ ఇన్ ఇట్స్ ఎర్లీ గ్రోత్ స్టేజ్. సో ఏఐ అనేది ఇంకా గ్రోత్ స్టేజ్లో ఉంది. సో ఇంకా కొత్త కొత్త ఏఐ టూల్స్ అనేవి వస్తూనే ఉంటాయి డైలీ. సో ఇంకా అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అనమాట. సో మెనీ కంపెనీస్ ఆర్ జస్ట్ బిగినింగ్ ఏఐ అడాప్షన్. డిమాండ్ ఫర్ ఏఐ స్కిల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. సో చాలా కంపెనీస్ ఏంటంటే ఇంకా ఏఐని అడాప్ట్ చేసుకోవడంలో ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా అన్ని ఇండస్ట్రీస్లో కంప్లీట్ ఏఐ మీద డిపెండ్ అయిపోయి, సో అదంతా ఇంకా జరగలేదు, జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉన్న ఏ అడాప్షన్లో. సో ఏఐ నేర్చుకోవడం వల్ల, ఏఐ స్కిల్స్ వల్ల ఏమవుతుందంటే, సో మనకి ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో రియల్ మార్కెట్ సిచ్యువేషన్ చూసుకుంటే, హ్యూజ్ డిమాండ్ ఫర్ ఏఐ రిలేటెడ్ రోల్స్. సో ప్రెజెంట్ మనకి ఏఐ రిలేటెడ్ రోల్స్ మీద హ్యూజ్ డిమాండ్ ఉంది. సో అది అందరికి తెలిసిందే కదా. సో ఏఐ రిలేటెడ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హ్యూజ్ డిమాండ్ ఉంది. షార్టేజ్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో ఏఐ రిలేటెడ్ రోల్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది, కానీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఏఐకి సంబంధించిన రోల్స్లో ఏవైతే స్కిల్స్ ఉంటాయో సో అవి షార్టేజ్ ఉందన్నమాట. సో ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే మనకి హై డిమాండ్ అనేది ఉంటుంది. సో ఈవెన్ బేసిక్ ఏఐ నాలెడ్జ్ గివ్స్ అండ్ అడ్వాంటేజ్. సో బేసిక్స్తో కూడా మొదలుపెట్టి మనం, సో బేసిక్ ఏఐ నాలెడ్జ్తో కూడా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో ఫర్దర్గా బేసిక్ నాలెడ్జ్ అనేది అప్లై చేసి ఈవెన్ డీపర్గా మనం వెళ్ళడానికి అయితే అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో కంపెనీస్ ప్రిఫర్ లర్నర్స్ విత్ ప్రాక్టికల్ స్కిల్స్. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ ఏఐ రిలేటెడ్ రోల్స్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో ప్రాక్టికల్గా స్కిల్స్ అప్లై చేసి ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో, ప్రాక్టికల్ స్కిల్స్ అప్లై చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళకి సో ఆల్వేస్ హై డిమాండ్ ఉంటుంది. సో వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్? సో వాట్ యాక్చువల్లీ రియల్ మ్యాటర్స్ అంటే,
సో నాట్ వెన్ యూ స్టార్ట్ బట్ హౌ కన్సిస్టెంట్లీ యూ రన్. సో మనకి ఎప్పుడు స్టార్ట్ చేసాం అనేది కాదు, సో హౌ కన్సిస్టెంట్లీ వీఆర్ లెర్నింగ్. సో ఎంత కన్సిస్టెంట్గా డైలీ టైం అనేది పెట్టి నేర్చుకుంటున్నాం అని చెప్పేసి, సో అది మనకు మ్యాటర్ అనమాట. స్కిల్స్ మ్యాటర్ మోర్ దాన్ టైమింగ్. సో లేట్గా స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా డైలీ నేర్చుకుంటే సో వీ కెన్ లర్న్ ఏఐ. సో స్కిల్స్ మ్యాటర్ మోర్ దాన్ టైమింగ్. సో టైమింగ్ కంటే స్కిల్స్ ఎక్కువ మ్యాటర్ అనమాట. సో డైలీ కన్సిస్టెంట్గా ఆ స్కిల్ మీద టైం పెట్టి నేర్చుకుంటే సో మనకి ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, మంచి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్స్, రియల్ అండర్స్టాండింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఆ ప్రాక్టికల్ స్కిల్స్ ఏవైతే నేర్చుకుంటామో ఏ స్కిల్స్ వాటిని అప్లై చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఆ కాన్సెప్ట్స్ని రియల్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి. సో వాట్ యూ షుడ్ డూ నౌ. స్టార్ట్ విత్ ఏఐ బేసిక్స్. సో లైక్ ఎంఎల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, సో పైథాన్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా సో ఎంఎల్ కాన్సెప్ట్స్, ఏఐ బేసిక్స్, సో వాటితో స్టార్ట్ చేయాలన్నమాట. సో పైథాన్ నేర్చుకుని సింపుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి ఆ కాన్సెప్ట్స్ అనేవి ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఇంకా ఫాస్ట్గా లెర్నింగ్ అనేది చేయవచ్చు. అండ్ బిల్డ్ స్మాల్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటారో ఆ స్కిల్స్ అప్లై చేసి స్మాల్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం ట్రై చేయాలన్నమాట. స్టే కన్సిస్టెంట్ డైలీ. సో నేర్చుకునేంత వరకు కూడా కన్సిస్టెంట్గా డైలీ మనం వర్క్ చేయాలన్నమాట ఈ స్కిల్స్ మీద. సో కన్క్లూజన్ వచ్చేసి ఫైనల్గా, ఇట్స్ నాట్ టూ లేట్, ద రియల్ డేంజర్ ఈస్ నాట్ స్టార్టింగ్ అట్ ఆల్. సో మనం లేట్ అయింది అని చెప్పేసి అక్కడే చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా ఫీల్ అయ్యే బదులు మనం వెంటనే స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే కన్సిస్టెంట్గా డైలీ దాని మీద వర్క్ చేస్తే సో ఆ ఏఐ స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు, మనకు కూడా మంచి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏఐ ఫీల్డ్ స్టిల్ గ్రోయింగ్ ర్యాపిడ్. సో ఏఐ అనేది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ర్యాపిడ్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.